శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం. ఈరోజు పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:44 వరకు ఉంది. తదుపరి పుష్యమి. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:56 అయితే 3:45 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 అయితే 1:14 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 10:11 అయితే 11:52 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పునర్వసు, పుష్యమి నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పునర్వసు, పుష్యమి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులు అందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీయంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనేటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి, కార్యజయం కలుగుతుంది. ఏ పంతాలు పెట్టినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు కొద్దిగా తొలగి కొద్దిపాటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, ధనవ్యయం కలుగుతుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో వీరికి ఉన్నటువంటి సమస్యలు సమస్యపోయేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ధనవ్యయం కలుగుతుంది, ఆరోగ్య భంగం కలుగుతుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది, కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేనరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సోమవారం సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు కైవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు కైవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం అందువల్ల ఆ చంద్రశేఖరుని ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసంపాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసంపాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 2, 4, 6, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.